ఓం నమో వెంకటేశాయ. చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు నరేంద్ర మోడీకి సంబంధించి. నేను ఎక్కడ కూడా 5 రాష్ట్రాల ఎలక్షన్లకు సంబంధించి నేను ప్రిడిక్షన్ చెప్పలేదు. ఎవరు గెలుస్తారు అనేది నా నోటి ద్వారా నేను వీడియోగా ఎక్కడ చెప్పలేదు. కావాలంటే ఎవరైనా నేను చెప్పినట్టు ఉంటే నాకు మీరు యూట్యూబ్లో పంపించండి, నాకు లింక్ పంపించండి. నేను ఎక్కడన్నా ఈ స్టేట్లో గెలుస్తుంది గెలవదు అని చెప్పి నేను చెప్పింది ఒకటే. ఒకవేళ ఉత్తరప్రదేశ్లో హంగ్ కనుక వచ్చినట్లయితే సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ రెండు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని చెప్పినానే తప్ప ఎక్కడ కూడా బీజేపీ, నేను చెప్పింది ఒకటే చెప్పాను. ఏం చెప్పినా అంటే ఎలక్షన్లలో బీజేపీకి వ్యతిరేకమైన ఫలితాలు రాబోవచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది, ఎక్సెప్ట్ యూపీ. సో నేను చెప్పినట్లుగా యూపీని పక్కన పెడితే 4 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ వచ్చింది కదా. సో ఒక రాష్ట్రం మాత్రమే, అంటే గోవా, మణిపూర్ వచ్చి హంగు దిశగా వెళ్తుంది, అది కాంగ్రెస్కు వెళ్ళే అవకాశం ఉంది. ఆల్రెడీ పంజాబ్ కాంగ్రెస్కి వచ్చింది, ఒక ఉత్తరాఖండ్ మాత్రమే వచ్చింది. రెండవది, నేను కొన్ని క్లారిటీస్ ఇవ్వాలని మీకు అనుకుంటా ఉన్నా. నేను నరేంద్ర మోడీ గారి జాతకరీత్యా ఆయనకు 2017 నుండి సమస్యలు ప్రారంభమవుతాయని చెప్పడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేస్తే 2004లో ఇదే పరిస్థితిలో బీజేపీ పార్టీ ఉంది. అప్పుడు కూడా ఇదే రకమైనటువంటి అహంభావంతో పార్టీ మొత్తము విపరీతమైనటువంటి టెంపర్మెంట్లో వెళ్ళి పార్టీ మొత్తం నాశనం అయిపోయింది. సో అదే పరిస్థితి పునరావృతం కాబోతా ఉంది. నేను ఎక్కడ కూడా రిజల్ట్స్ గురించి మాట్లాడలేదు. నేను నరేంద్ర మోడీ జాతకరీత్యా నరేంద్ర మోడీకి జరగబోయే వాటి గురించి మాట్లాడినా. ఇంకొక విషయం మాట్లాడతా. చాలామంది నరేంద్ర మోడీ గారికి 2017 జనవరి 26 నుండి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినారు. 100% నేను అదే మాట మీద ఉన్నా. నేను ఆ మాట నుండి తగ్గట్లేదు. నా జాతకం అనేటువంటిది ఈ రోజు నుండే ప్రారంభమైంది. ఇవాళటి ఉత్తరప్రదేశ్ రిజల్ట్ 310 పైన నరేంద్ర మోడీ గెలవడంతోనే నా వాక్శుద్ధి ఫలించడం ప్రారంభమవుతా ఉంది. ఎందుకు చెప్తున్నా? ఇవాళటి నుండి మోడీ తీసుకోబోయేటువంటి నిర్ణయాలు ఏకఛత్రాధిపత్యంగా ఉంటాయి. తను తీసుకునేటువంటి నిర్ణయాలు ఒండెత్తు పోకడలను ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు గెలిచినంత మాత్రాన, జయలలిత గెలిచినంత మాత్రాన గవర్నమెంట్ను ఫామ్ చేసి వాళ్ళ యొక్క రాజకీయ గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలి. ఇక్కడ కూడా ఉత్తరప్రదేశ్ గెలుపుతోటి నరేంద్ర మోడీకి 100% నేను చెప్పినటువంటి టైం ప్రారంభం కాబోతా ఉంది. ఇక్కడి నుండి ఒక రకమైనటువంటి వన్ మ్యాన్ షో ప్రారంభం కాబోతా ఉంది. ఎక్కడ? బీజేపీ పార్టీలో, భారతదేశంలో కాదు. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు వచ్చినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్స్ రిజల్ట్స్ కు సంబంధించి మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి. ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ప్రధానమంత్రి కాదు. ఒకవేళ నిజంగానే నోట్ల రద్దు కనుక సరి అయినది అని జనాలు భావిస్తే చిన్న రాష్ట్రము చితకా రాష్ట్రం అని కాకుండా గోవాలో గెలవాలి కదా, పంజాబ్లో గెలవాలి కదా, మణిపూర్లో గెలవాలి కదా. మరి అక్కడెందుకు ఓడిపోయింది? ఆ 3 రాష్ట్రాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదా? వేరే వ్యక్తి ఉన్నారా ఎక్కడన్నా? అంటే ఇక్కడ నరేంద్ర మోడీ చరిష్మా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓట్ల రద్దు నిర్ణయాన్ని కానీ జనాలు స్వాగతించలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒకవేళ నిజంగా జనాలు స్వాగతించినట్లయితే 5 రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గెలవాలి. కానీ నరేంద్ర మోడీ ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే ఫుల్ స్వీప్ జరిగింది. దానికి 190 కారణాలు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ ఇంట్లో ఉండేటువంటి కుంపటి అవ్వచ్చు, వాళ్ళ గొడవలు అవ్వచ్చు, లేదా నోట్ల రద్దు వల్ల ₹1 కూడా ఖర్చు పెట్టడానికి అధికార పార్టీ దగ్గర తప్ప అటు సమాజ్వాదీ పార్టీ కానీ బహుజన సమాజ్వాదీ పార్టీ దగ్గర కానీ చిల్లి గవ్వలేదు డబ్బు ఖర్చు పెట్టడానికి. సో ఆ డబ్బు ఖర్చు పెట్టలేని పరిస్థితులలో ఒక రూలింగ్ పార్టీగా వీళ్ళు ఖర్చు పెట్టగలిగి ఉండొచ్చు. సో ఆ విశ్లేషణ నేను ఒక విచిత్రంగా చేస్తా ఉన్నా. బట్ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇది మోడీ హవా అని చెప్పేవాళ్ళు ఒకసారి చేతిలో పేపరు పెన్ను తీసుకొని మోడీ భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి అని రాసుకోండి. ప్లస్ గోవాలో ఎందుకు పోయింది, మోడీ చరిష్మా ఎందుకు పనిచేయలేదు, ఆల్రెడీ వాళ్ళ రూలింగ్లో ఇవి ఎంత విచిత్రమైనటువంటి ఆలోచన అంటే, భారతదేశంలోని జనాలు ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఉత్తరప్రదేశ్ డెవలప్ చేస్తా అని చెప్పడం వల్ల నరేంద్ర మోడీ వచ్చాడంట, ఉత్తరాఖండ్లో డెవలప్ చేస్తానని చెప్పడం వల్ల నరేంద్ర మోడీ వచ్చాడంట. ఆల్రెడీ ఉన్నటువంటి స్టేట్ ఎందుకు పోయింది? మరి మీరు డెవలప్ చేసి ఉన్నారు కదా ఆల్రెడీ గోవాలో, మరి ఎందుకు పోతుంది మీ పార్టీ అంటే దానికి ఆన్సర్ లేదు. సో ఇక్కడ ఒకటే ఎప్పుడే కానీ గుర్తుంచుకోండి, నన్ను విమర్శించే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే, మీరంతా యూపీ గురించి ప్రిడిక్షన్, నేను యూపీ గురించి ప్రిడిక్షన్ ఇవ్వలేదు. దయచేసి మీ దగ్గర నేను చెప్పిన వీడియో ఏమన్నా ఉంటే చెప్పండి. నేనేం చెప్పానంటే, ఒకవేళ సమాజ్వాదీ పార్టీ రూలింగ్లోకి వస్తే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కాడు అనేది నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్. కావాలంటే నా వీడియో యూట్యూబ్లో ఉంది, వేణుస్వామి ప్రిడిక్షన్స్ అబౌట్ ఉత్తరప్రదేశ్ కొట్టి చూడండి, దాని గురించి వస్తుంది. నేను ఎక్కడ తప్పు చెప్పలేదు. నేను చెప్పింది ఉత్తరప్రదేశ్లో కనుక
సమాజ్వాదీ పార్టీ గెలిస్తే కుటుంబ కలహాల వల్ల అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కాడు అని మాత్రమే చెప్పా తప్ప ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ గెలుస్తుందని నేనేం ప్రిడిక్షన్ చెప్పలేదు. ఎందుకంటే అసలు నేను 5 రాష్ట్రాల గురించి నేను ప్రిడిక్షన్సే ఇవ్వలేదు. సో నేను చెప్పింది ఒకటే, నరేంద్ర మోడీ జాతకరీత్యా నరేంద్ర మోడీకి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. 100% నేను చెప్పినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా ఫస్ట్ విపరీతమైన హైప్ క్రియేట్ అయిన తర్వాతనే వాళ్లకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు సీట్లోకి వచ్చిన తర్వాతనే సమస్య ప్రారంభమైంది. జయలలిత సీట్లోకి వచ్చిన తర్వాతనే సమస్య ప్రారంభమైంది. అలాగే ట్రంప్కి సంబంధించి కూడా ట్రంప్కి సమస్యలు వస్తాయని చెప్పి ట్రంప్ కూడా వచ్చిన తర్వాతనే సమస్యలు ప్రారంభమైనాయి. భారతదేశంలోని జనాలు సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ట్రంప్ వల్ల. అలాగే ట్రంప్ కూడా సమస్యలు ఎదుర్కోబోతా ఉన్నాడు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, నేను అందరిలాంటి వ్యక్తిని కాదు, నేను భయపడే వ్యక్తిని కాదు. నేను ఏదైనా చేసి ఉంటే డైరెక్ట్గా వీడియోల్లోనే చెప్తాను. అందరిలాగా నేను పేపర్స్లోనూ వేటిల్లోనూ చెప్పను. చాలామంది జ్యోతిష్కులు ఇండియాలో ఈ మాత్రమన్నా మాట్లాడినా, నాతో పాటు కాంపిటీషన్కి వచ్చిన జ్యోతిష్కులను కంపేర్ చేసుకోండి. ఒక జ్యోతిష్కుడు అయితే టోటల్ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాడు. ఒక జ్యోతిష్కుడు టోటల్ 5 రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తుందని చెప్పాడు. బట్ నేను చెప్పిందన్నా కొద్దిగా గొప్ప 50% అన్నా యాప్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. బట్ నరేంద్ర మోడీకి సంబంధించింది మాత్రం నేను వెనక్కి తీసుకోవట్లేదు. నరేంద్ర మోడీ జాతకరీత్యా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నేను అదే మాట మీద ఉంటున్నా. ఈ రోజు జరిగినటువంటి సంఘటనతోని నరేంద్ర మోడీ లైఫ్లో ఒక రకమైనటువంటి బిహేవింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రంప్ ఎలాగైతే అమెరికాలో ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన బిహేవింగ్స్లో మార్పులు వచ్చాయో, అదే రకంగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో గెలవడం వల్ల నరేంద్ర మోడీ బిహేవింగ్లో కూడా ట్రంప్ విధంగానే మార్పులు వస్తాయి. ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయాలన్నీ సమస్యాత్మకంగా ఉంటాయి. ఆయన పోకడ కూడా వంటెద్దు పోకడగా ఉంటుంది. ఖచ్చితంగా ఆయనకు సమస్యలు అనేటివి రాబోతా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను నా మాటను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. బట్ నేను మాత్రం యూపీ ఎలక్షన్స్ గురించి కానీ ఇతరత్ర ఎలక్షన్స్ గురించి కానీ ఎక్కడ ప్రిడిక్షన్స్ చెప్పలేదు. నేను చెప్పి ఉంటే వీడియోలు ఉంటాయి. అందరిలాగా నేను పేపర్ల మీద రాసే వ్యక్తిని కాదు. నేను ఆన్ స్క్రీనే చెప్తా ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడా ప్రిడిక్షన్స్ చెప్పలేదు. ఆ ప్రిడిక్షన్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటే చూపించండి. నేను అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి కాడని మాత్రమే చెప్పడం జరిగింది తప్ప నేను ఎక్కడ యూపీ ఎలక్షన్స్ కానీ వేరే ఎలక్షన్స్ గురించి కానీ మాట్లాడలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ తీసేస్తే మిగిలిన 3 రాష్ట్రాలలో కాంగ్రెస్కి అవకాశం వచ్చింది కదా. అంటే కాంగ్రెస్ పుంజుకుంటుంది అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. సో నేను చెప్పదలుచుకున్న పార్టీ ఏంటి అంటే, రాహుల్ గాంధీ అనే వ్యక్తి జాతకరీత్యా హీ ఈజ్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం రాహుల్ గాంధీ సక్సెస్ కాడు. ఖచ్చితంగా ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన దిశగా పయనిస్తుంది. సోనియా గాంధీ అమెరికా నుండి వచ్చిన తర్వాత తాను బాగా ఒక మదనం అనేటువంటిది సాగుతుంది. దాని ద్వారా ప్రియాంక గాంధీని రంగంలోకి దించే అవకాశం ఉంది. భారతదేశంలో నరేంద్ర మోడీని ఎదుర్కొనగలిగినటువంటి సత్తా, చరిష్మా ఉన్నటువంటి నాయకురాలుగా ఇందిరాగాంధీ జాతకాన్ని ఇంచుమించు సరిసమానంగా కొనసాగిస్తున్న నాయకురాలిగా ప్రియాంక గాంధీ భారతదేశాన్ని మళ్ళీ లీడ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈలోపు సోనియా గాంధీ గారికి జరిగేటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం, కాంగ్రెస్ పార్టీ ఒక సింపతి క్రియేట్ చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి సింపతి అనేటువంటిది విపరీతంగా వచ్చే అవకాశం ఉంది సోనియా గాంధీ ఆరోగ్య భంగం ద్వారా. సో మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. అలాగే ఒకవైపు నరేంద్ర మోడీ 2004లో బీజేపీ పార్టీ ఏదైతే తప్పు చేసిందో విపరీతమైనటువంటి ధోరణి ద్వారా, అదే ధోరణిని ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ పార్టీ వారు ప్రదర్శిస్తూ తమ యొక్క అదృష్టాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. నేను చెప్పినటువంటి మాటకే నేను కట్టుబడి ఉన్నాను 100%గా. ఓం నమో వెంకటేశాయ.